ప్రభు ఏం చేస్తారంట? పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడంటే అమూల్యమైన మూలరాయిగా, తలరాయిగా నువ్వు నిలబడటం కోసమే. చూడండి, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశోధించబడిన తర్వాత ఎవరు కదల్చలేని ఒక స్థిరమైన పునాది రాయిగా, మూలరాయిగా, స్థిరమైన రాయిగా, ప్రముఖమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎప్పుడంటే నువ్వు బహుస్థిరమైన పునాది రాయిగా, మూలరాయిగా, తలరాయిగా నువ్వు ఎప్పుడు మార్చబడతావంటే ఆ దేవుడు పెట్టిన పరిశోధనలో నువ్వు నిలబడి జయించి నిలబడిన తర్వాత మాత్రమే నువ్వు ఆ పరిశోధనలో ఒక స్థిరమైన పునాది రాయిగా, తలరాయిగా, అమూల్యమైన వ్యక్తిగా దేవుడిని మారుస్తాం కోసమే పరిశోధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధన నిలబడితే అది గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తాను. దానికోసమే పరిశోధన అని మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా నిలబెడతాం కోసం, ఇంకను ఆత్మీయ ఒక మెట్టును ఎక్కిస్తాం కోసమే. అందుకని పరీక్షలు, పరిశోధన ఎందుకోసం అంటే ప్రమోషన్ కోసమే. హల్లెలూయా. పరీక్షలు, పరిశోధన ఎందుకోసం అంటే ప్రమోషన్ కోసమే.